సత్య వాళ్ళ అమ్మతోటి గుడికి వస్తాడు. అంతలో అదంతా వేదవతి చూస్తూ ఉంటుంది. సత్యని చూసి తను గుర్తుపడుతూ ఉంటుంది. ఇంకా సత్య డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వాళ్ళమ్మ వస్తూ ఉండగా మిమ్మల్ని డ్రాప్ చేసింది మీ కొడుకేనా అని అంటూ ఉంటే, అవును నా కొడుకే అని అనగానే, ఓ అవునా మరి పెళ్ళయిందా అని అంటూ ఉంటే, ఇంకా కాలేదు. తను కాలేజ్ డేస్లో ఒక అమ్మాయి ని లవ్ చేశాడు. అవని అనే అమ్మాయిని లవ్ చేశాడు అని అనగానే వేదవతి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా పెళ్ళి కాలేదా అని షాకింగ్లో ఉంటుంది. ఎందుకంటే అవని తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి చెప్పింది. దాంతో ఇక అవని మీద డౌట్ వస్తుంది. ఇక అవనిని లవ్ చేశాడు అని అనగానే ఇంకా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. కా కానీ తను ఇప్పుడు తన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు, లేకపోతే పెళ్ళే వద్దు అని అంటున్నాడు అని సత్య వాళ్ళ అమ్మ వేదవతితో చెప్తూ ఉంటుంది. ఇక మరి అవనీని ఏమన్నా చెప్తుందా, వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందా వేదవతి? ఎన్ని అపార్థాలకు గురవుతుందో ఇక మనం నెక్స్ట్ చూద్దాం.